సో బౌద్ధ ఏందంటే కలరీలో వడకన్ స్టైల్ గాని, దక్కన్ స్టైల్ గాని ఆయన కంప్లీట్‌గా వచ్చు. మనకి చైనా నుంచి కొన్ని బౌద్ధ మతాన్ని మంచి గురువు కావాలని చెప్పేసి రావడం వల్ల ఈయనని అక్కడికి పంపిస్తారనమాట. ఆ చక్రవర్తి ఎవరైతే వెయిటింగ్ చేస్తారో ఈయన చూడ్డానికి ఇంత గలీజ్‌గా ఉన్నాడు. ఈయన మనకేం చెప్తాడు. అక్కడ నుంచి ఈయనని గెంటేస్తారు. ఒక కొండ మీదకెళ్తాడు. సో అక్కడెళ్ళిన తర్వాత ఈయన ఒక 9 ఇయర్స్ మెడిటేషన్‌లో కూర్చుంటాడు. అక్కడికి ఒక చైనీస్ పర్సన్ ఆయనను చూస్తాడన్నమాట బోధిధర్మ. నేను గిన ఆయన లెక్క చాలా సాధన చేయాలనేసి ఈయనకు బాగా ఇంప్రెస్ అయితాడు. ఆయనను అడగడానికి రిక్వెస్ట్ చేస్తే ఆయన రెస్పాండ్ అవుతలేడని చెప్పేసి ఆయన ఒక చేతి నరికేస్తాడు. తను తీసేసి మొత్తం ఇట్లా రౌండ్ చుట్టి ఆయన ముంగల పెడుతుంటాడు. సో బ్లడ్ ఆయన ఫేస్ పైన పడుతుంటాడు. ఆయన కళ్ళు ఓపెన్ చేసి చూస్తాడు. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తాడు. ఆ పర్సన్ కి ఒక హ్యాండ్ ఉండడం వల్ల వన్ హ్యాండ్ అనేది మనకు అక్కడ వచ్చిందనమాట.